సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నారే కానీ మాట్లాడువారు మీరు కాదు. ప్రార్థన చేస్తారు. పరలోకమందుల మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం సేవకుడు. అంశం ఏంటి? సేవకుడు. సేవకుడు గురించి బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు చూస్తే 1వ దినవృత్తాంతం 17వ అధ్యాయం 16వ వచనంలో సేవకుడు కృతజ్ఞత కలిగి ఉండవలను. సేవకుడు ఏం కలిగి ఉండాలంట? కృతజ్ఞత కలిగి ఉండవలను. కీర్తన 51:7 సేవకుడు దోషము కడుక్కొనవలను. సేవకుడికి ఏముండకూడదట? దోషం ఉండకూడదు. లూకాసు వార్త 18:14వ వచనంలో సేవకుడు తగ్గించుకోవాలను. సేవకుడు ఏం చేయాలంట? తగ్గించుకోవాలి. యోబు 12వ అధ్యాయం 23వ వచనంలో సేవకుడు కన్నీరు కార్చవలను. ఆత్మను రక్షించాలంటే, ఆత్మలు మారాలంటే, ప్రతి ఒక్కరు కూడా రక్షింపడాలంటే సేవకుడు ఏం చేయాలంటే కన్నీరు కావాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో సేవకుడు కపటము లేని వాడిగా ఉంటాడు. అందరినీ తండ్రి తన పిల్లల ఎడల ఎలా చూపిస్తారో అలాగే సేవకుడు కూడా అలాగా చూపించాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో సేవకుడు హృదయంలో ప్రేమతో ఉండవాలి. సేవకుడు హృదయం ఎలా ఉండాలి? ప్రేమతో ఉండాలి. కీర్తనలో 118:8వ వచనంలో సేవకుడు పూర్తిగా దేవునిపై ఆధారపడాలి. సేవకుడు దేని మీద ఆధారపడాలంట? దేవుని మీదే ఆధారపడాలి. ఇంకా చూస్తే దేవుని నీవు వాడుకోవద్దు, దేవుడే నిన్ను వాడుకోవాలి. దేవుణ్ణి మనం వాడుకోకూడదు. మనల్ని ఎవరు వాడుకోవాలి? దేవుడే వాడుకోవాలి. దేవుని సేవకు ధనమునకు ముడిపెట్టవద్దు. దేవుని సేవకి ధనానికి ముడిపెట్టవద్దు అని చెప్తున్నారు. తర్వాత చతపని వారిని విమర్శించకూడదు. తర్వాత చెప్తున్నారు, దేవుడు చెప్పిన మాటలే చెప్పుము, చెప్పనివి వద్దు. అప్పు చేయకూడదు, అవమానపడకూడదు. సేవకుడు అప్పు చేయకూడదు, అవమానపడకూడదు. ఇవ్వలేదే అడగటం ఇలాంటి ఇవన్నీ కూడా సేవకుడికి అవి తగవు. కానీ లేదు, ఏమీ లేదు, అది సేవకునికి. తర్వాత చెప్తున్నారు, పథకములు పెట్టి ధనం పోగు చేసుకునేవాడు. ఇతర సంఘాలను వ్యక్తులను చులకనగా చూడవద్దు. సేవకుడు, ఇది సేవకుడు గురించి. ఇంకా మనం కొన్ని విషయాలు చూస్తే ఇంకా 4 విషయాలు ఉన్నాయి. 4 విషయాలు చూసి మనం ముగించుకున్నాం. సేవకునికి మాత్రమే ఏంటది? ఓన్లీ సేవకునికి మాత్రమే తోటి సేవకులతో శరీర రీతిగా పోటీ పడరాదు. తోటి సేవకులు ఎవరైతే ఉన్నారో వారితో పోటీ పడరాదు. వాళ్ళకొక తలం తెస్తుంది దేవుడు, నీకు తలం. ఏ విధంగా వాడుకుంటాడో దేవుడు అది. తర్వాత చెప్తున్నారు, నిన్ను పిలిచిన పిలుపును బట్టి ఏం చేయాలి? సాగిపో.
కష్టపడి పని చేయము, నూరంతల ఫలం ఉండును. కన్నీటితో సేవ చేయము, కదిలించలేదు. దేవుని చిత్తానుసారమైన సేవకు దేవుని సహాయం ఉండదు. నిన్ను క్రిందికి త్రొక్కివేయాలనే అసూయ పరులందరి కొరకు ప్రార్థన చేయము. కుయుక్తి, కుట్ర, కక్షతో ఎన్నడూ సేవ చేయకూడదు. ఇవి సేవకునికి మాత్రమే. సేవకుని ఆత్మీయ వనరులు దర్శనం, అంతిమ గమ్యం అవసరం. భాష, మంచి విలువైన పదాలు అవసరం. స్వరం బోధకునికి ఆత్మీయ సంపద. ప్రసంగ వేగం, అంటే వేగం పెంచుము, తగ్గించు. ధ్వని పరిమాణం, మామూలు స్థాయిలో మాట్లాడు. విరామం, మధ్య మధ్యలో ఆగి సాగిపోము. పునశ్చర్మణ, అంతము ముగింపులో చెప్పు. సేవకుని ఆత్మీయ వనరు. తర్వాత చెప్తున్న విషయం ఏంటంటే, సేవకుడు ఎవరు? ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, సేవకుడు అంటే విలువ లేదు, సేవకుడు అంటే కొంచెం కూడా ఇది లేదు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, సేవకుడు ఎవరు? 2 తిమోతి పత్రిక 2:24 ప్రభు యొక్క దాసుడు. సేవకుడు ఎవరంట? ప్రభు యొక్క దాసుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:9 దేవుని జతపనివాడు. ఎవరంట సేవకుడు? దేవుని జతపనివాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:1 క్రీస్తు సేవకుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:20 క్రీస్తు రాయబారి. తిమోతి రాసిన 2వ పత్రిక 2:3 క్రీస్తు సైనికుడు. లోకాసు వార్త 1:2 వాక్య సేవకుడు. ఈ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా బైబిల్ దీని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:6 ఆత్మకే పరిచారకుడు. ఎవరంట సేవకుడు? ఆత్మకే పరిచారకుడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 6:11 ఎవరంటే సేవకుడు? దైవజనుడు. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:23 క్రీస్తు పరిచారకుడు. ఎవరంట సేవకుడు? ఈ విషయం. సేవకుని భారం ఏంటి? సేవకుని భారం, సేవకుని భారం. అపోస్తలుడైన పౌలు గారు ఆయన చెప్తున్న కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:16 సువార్త ప్రకటించాలనే భారం కలిగిన వాడు. సేవకుని భారం ఏంటి? సువార్తను ప్రకటించాలనే భారం కలిగిన వాడు. 1 దశలోనికి 2:8 సువార్త నిమిత్తం తన ప్రాణము ఇచ్చుటకు సిద్ధపడినవాడు. 1 దశలోనికి 2:8 1 దశలోనికి 2-4-6 మనుషులను సంతోష పెట్టువాడు కాక దేవుని సంతోష పెట్టువాడై సువార్త బోధింపవాడు. 1 దశలోనికి 2:4-9 ఇతని బోధ ముఖ్యముగా సువార్తై ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:12 క్రీస్తు సువార్తను ప్రకటించుటకు అన్నిటినీ సహించినవాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:19 సువార్త ద్వారా ఎక్కువ ఆత్మలు సంపాదించుటకు తనను తాను దాసునిగా ఎంచుకున్నాడు. గలతీయులకు 4:19 ఆత్మ నిమిత్తం ప్రసవ వేదన కలిగిన వాడు. ఇవి సేవకుని భారం. సేవకుడా నీవు ఎవరివి అంటే క్రీస్తు రాయబారి. ఎక్కడుంది ఈ విషయం? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:20 తిమోతి రాసిన 2వ పత్రిక 2:3 క్రీస్తు యేసు యొక్క సైనికుడవు. ఇది సేవకుడు. సేవకుడు అంటే ఏంటే ఇవి అర్థాలు. మరి ఈ సేవకుడి విషయాల్లో సేవకుడు భారాలవి. అదేవిధంగా సేవకుడిని ఏ ఒక్కరు కూడా దూషించే వారిగా ఉండదు. గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టింది. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు అందరికీ